జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చెబుతారండి, మాట తప్పను మడం తిప్పను అని చెబుతూ ఉంటారు. కానీ ఆయన చేసేదల్లా మాట తప్పడం మడం తిప్పడమే చేస్తూ ఉంటారు. అందులో అసలు అనుమానమే లేదు. ఏది చెప్తారో దానికి వ్యతిరేకంగానే చేస్తూ ఉంటారు అన్నమాట. పెయిడ్ ఆర్టిస్టులు ఎవరు 1500 రోజులు ఉద్యమాలు చేయరని మా అభిప్రాయం అండి. ఎవరైతే గుండెల్లో నుండి బాధపడుతూ ఉంటారో, ఎవరైతే బాధను అనుభవిస్తూ ఉంటారో వాళ్ళే ఇన్ని రోజులు ఉద్యమం చేస్తారు. దాన్ని ఎవరికి వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. మేము రైతులమే, మేము పెయిడ్ ఆర్టిస్టులం కాదు అని ఇన్నిసార్లు చెప్పుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. మేము రైతులం అవునో కాదో రాష్ట్ర ప్రజలకు కూడా ఈ పాటికే అర్థమైంది. మేము ఇన్ని ఉద్యమాలు పాదయాత్రలు ఇన్ని చేశాక కూడా ఎవరు మమ్మల్ని ప్రశ్న అడగకూడదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన రాష్ట్రం అభివృద్ధి జరిగింది. అభివృద్ధి రాష్ట్రానికి జరగలేదండి, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే బాగా జరిగిందండి. ఇసుక దోపిడీలని, మద్యం కల్తీ మద్యం అమ్ముకొని, భూ కబ్జాలు ఏమీ చేయకుండా ఏదో చేసేసామని డబ్బులు తినడం అన్నీ చేశారు. ఆయన బాగా అభివృద్ధి చెందారండి. రాష్ట్రం అయితే అభివృద్ధి చెందలేదు. సంక్షేమ పథకాలు ఇస్తే ఇచ్చి ఉండొచ్చండి. మనం ఎప్పుడైనా సంక్షేమ పథకం అనేది ఏదైనా రూపాయి ఖర్చు పెడుతున్నాము, ఎవరికన్నా పెడుతున్నాం అంటే మనం సంపాదించి పెట్టాలండి, అప్పులు చేసి కాదు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఎత్తి తడిపి ముంచేసి కాదు. రాష్ట్రానికి ఈరోజు 12 లక్షల కోట్ల అప్పు అంటే ఒక్కొక్క మనిషికి ఎంత అప్పు ఉంది. సంక్షేమ పథకం తీసుకునే ప్రతి ఒక్కరి నెత్తి మీద కూడా అప్పు ఉంది. మీరు ఏదైతే తీసుకుంటున్నారో అది మీ నెత్తిన అప్పే. జగన్మోహన్ రెడ్డి గారి పాలన అద్భుతంగా ఉందండి. ఎవరికి ఇలాంటి ముఖ్యమంత్రి కూడా ఉంటాడని తెలియాలండి. అసలు దేశంలో ప్రపంచంలో ఎవ్వరూ చూసి కని విని ఎరగని ముఖ్యమంత్రి అండి. ఏపీ నిద్రావస్థలో ఉన్నారు. ప్రభుత్వాలన్నీ నిద్రావస్థలో ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు కూడా నిద్రావస్థలో ఉన్నారు. ఈ మంత్రివర్గమే నిద్రావస్థలో ఉంది. జగన్మోహన్ రెడ్డి అరాచకం తప్ప ఏమీ లేదు. ఇక్కడ ఏమీ జరగట్లేదు. ఒక సంక్షేమం లేదు. ఏం సంక్షేమం అండి? ఒక సంక్షేమం అంటే 10,000 ఇస్తున్నారు అంటే రోజుకి ఎంత? 27 రూపాయలున్నర, 27 రూపాయలు, 10 రూపాయలు. దాంతో బతికేస్తారా? సంవత్సరాలు అమ్మఒడి అన్నారు. అమ్మఒడి ఎంత ఇస్తారు? దానివల్ల ఏమొస్తుంది? ఈ రోజు జనపల్లి శ్రీనివాస్ తీసుకోండి, 5 సంవత్సరాల నుంచి జైలు మగ్గుతున్నారు. కోడికత్తి కేసు అసలు అయిందో లేదో కూడా తెలియదు. అలాంటి కేసులో ఆయన అన్ని రోజులు మగ్గుతున్నాడు. 1,00,000 కోట్లు దొబ్బి ఈడీ కేసులు అన్నీ చేసి 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చి సీఎం అయ్యావు. ఎప్పుడు లేని విధంగా ఉన్నాయండి. నేను ఒకప్పుడు 500 రూపాయలు కరెంట్ బిల్లు కట్టేవాడిని, 1200 రూపాయలు కడుతున్నాను. నేను ఒక సామాన్యుడిని, 1200 రూపాయలు కడుతున్నాను ఈరోజు. నాకు చాలా బాధగా ఉంది. అది అన్ని దోపిడీ, అన్ని అరాచకం, దోపిడీ ఇవే జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పాలన వర్స్ట్ అండి. అసలు ఏమాత్రం ఎంతో అన్న అన్నారు. జగనన్న వస్తాడు, ఏదో చేస్తాడు చాలా ఆశించారు. చాలా వేస్ట్. చదువుకున్నాడు, బుద్ధున్నాడు ఎవరు జగనన్న గారికి ఒకటి వేయరండి. జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీగా దళితులకు పెద్దపీట వేస్తామని ముందుగా చెప్పడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగున దళితుల్ని వాళ్ళ బాధలు కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు కానీ ఏమి తీసుకోకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం సామాజిక న్యాయం అని చెప్పేసి చేస్తామని చెప్పాడు. అవన్నీ కూడా జరగలేదు. ఈరోజు చూస్తానికి ఉదాహరణకి కోడికత్తి సీను 5 సంవత్సరాల నుండి ఆ పిల్లోడు మగ్గిపోతున్నా కానీ కనీసం సానుభూతిగా అయినా కానీ ఎవరైనా కానీ అడుక్కున్న వాళ్ళు వస్తే కులం చూడరు, మతం చూడరు, ముద్ద పెట్టి పంపిస్తారే కానీ న్యాయం కోసం ఆ తల్లి బిడ్డలు ఎంతో అల్లాడుతుంటే కోర్టులో బెయిలీయటానికి కూడా జడ్జీలు కూడా భయపడే పరిస్థితి అవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నా ఇబ్బంది పెడతాడేమో, మమ్మల్ని కూడా ఎక్కడన్నా ట్రాన్స్ఫర్ వేస్తారేమో అని చెప్పేసి ఆలోచన విధానానికి గురైపోయి ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి అవుతుంది. దీన్ని పెద్ద ఎత్తున దళిత బహుజనులు అందరం కూడా కలుసుకొని ఈ రాష్ట్రంలోనే అతి గొప్ప కోర్టు సుప్రీంకోర్టు మన దేశంలో ఉంది, అక్కడ కూడా తీసుకెళ్తాం. సెంట్రల్ లెవెల్లో కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్కి కూడా తీసుకెళ్ళి ఈ యొక్క అబ్బాయికి బెయిల్ వచ్చేదాకా మేమందరం కలిసికట్టుగా పోరాడతామని చెప్పి అవి వాస్తవేగా దళితులు మా మేనమావ అని చెప్పాడు. మరి అదేవిధంగా అక్కడ ఎవరు కారు డ్రైవర్ని చంపి డెలివరీ చేసిన అబ్బాయిని తీసుకెళ్ళి మళ్ళీ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఎమ్మెల్సీ ద్వారా రానున్న రోజుల్లో మరి వాళ్ళ గవర్నమెంట్ కానీ వస్తే మంత్రి పదవి కూడా కేటాయిస్తానని చెప్తాం. మరీ దారుణంగా ఉంది. మరి ఇక ఎట్టా నమ్మాలి జగన్మోహన్ రెడ్డి? చాలా బాధాకరం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విద్య అనేది ఎప్పటి నుండో ఉంది. అది తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టడం, ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి పేరు లింక్ చేయటం అనేది చాలా బాధాకరం. ఏదో 1-2 పెట్టుకుంటారు, ఏదో సానుభూతిగా ఏదో చూసి చూడనట్టు చేస్తారే కానీ ప్రతి ఒక్క స్కీము అంబేద్కర్ గారి పేరు కూడా తీసేసి వాళ్ళు పెట్టుకోవటం అనేది బాధాకరం, చాలా బాధాకరం. ఆ సప్లాన్ డబ్బుల వల్లే దాదాపు 1,00,000 కోట్లు ఈ రాష్ట్రానికి రావాల్సిన దళితులు డెవలప్ మొత్తం కూడా ఆగిపోయింది. ఏమీ లేదు. ఒక్క నిధి కూడా
కార్పొరేషన్కి వచ్చేసి 3 కార్పొరేషన్లు కాటా ఇచ్చాడు. ఒక్క ఎస్సీ కార్పొరేషన్ని 3 కార్పొరేషన్లుగా చేసి ఒక మాల కార్పొరేషన్, ఒక మాది కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్ చేసి ₹10 బిళ్ళ కూడా ఆ కార్పొరేషన్ కేటాయకుండా ఆయన వాళ్ళు ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఆఫీసులకి రాలేక వాళ్ళు కూడా దాక్కొని తిరుగుతున్నారు. సంక్షేమ పథకాలు ఎంతమందికి ఇస్తున్నావు? సంక్షేమ పథకాలు ఏమన్నా అభివృద్ధి చేస్తాయా? ఏ పూటకి తినడానికి ఆ పూటకే సరిపోతాయి. కానీ ఇప్పుడు వృద్ధాప్యను పెంచిన ఎట్టుందో అదే రకంగా ఉండే కానీ సంక్షేమ పథకాలు కానీ ఏదన్నా ఎవరన్నా ఒక చిన్న కార్మికుడు ఏదన్నా ఒక ఉపాధి హామీ ఏదన్నా పెట్టుకోవటానికి ₹1,00,000 కానీ ₹2,00,000 కానీ ఏమన్నా లోన్లు ఉన్నాయా? అదే ఎస్సీ కార్పొరేషన్ ఉంటే మాత్రం ఎస్సీలకు కానీ దళితులకు కానీ ఎవరికైనా చిన్న ఉపాధి కోసం 2 లక్షలు లోన్ ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ చేసి ఎన్నో వ్యాపారాలు పెట్టి చిరు వ్యాపారాలుగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటానికి అనేక గవర్నమెంట్లు ప్రయత్నించినాయి. జగన్మోహన్ రెడ్డి మీకు ₹3,000 ఇస్తున్నా, ₹4,000 ఇస్తున్నా, నేనే మీ పిల్లల ఫీజులు కడుతున్నాను, అది ఇది అని అంటున్నారు. పిల్లలు ఫీజులు కట్టేదేమో కానీ మా ఒక భవిష్యత్తు మొత్తం ఆగిపోతుందని చెప్పి తెలియపరుస్తుంది. అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు. యాక్చువల్గా అయితే పిల్లల భవిష్యత్తు ఆలోచించే వాళ్ళు ఎవరో కాంగ్రెస్ పార్టీకి ఓటేరు. అంటే నేను సంక్షేమ పథకాలు దానివల్ల ప్రయోజనం ఏముంది? సంక్షేమ పథకాలు ఇస్తారు, అభివృద్ధి లేకుండా నువ్వు సంక్షేమ పథకాలు ఇస్తున్నావు, ట్యాక్సులు పెంచుతున్నావు, ప్రతి ఒక్కటికి పని లేదు. పని లేనప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తే లాభం ఏముంది? వాళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తారు 1 ఇయర్కి ఎప్పుడు ఒకసారి. దాన్ని ఏం చేస్తారు? అప్పటికప్పుడు 1 రోజు 2 రోజుల్లో ఖర్చు చేసుకుంటారు, అంతేగాని సంవత్సరం మొత్తం తింటారు కదా. దానివల్ల సంక్షేమ పథకాల్లో వచ్చే ప్రయోజనం ఒక్కటి కూడా లేదు. నువ్వు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఉద్యోగస్తులకి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే మనకంటూ ఒక రాజధాని ఉంటే ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది, అంతేగాని ఒట్టి సంక్షేమ పథకాల వల్ల లాభం ఉండదు. నిత్యావసర ధరలు, కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? భయంకరంగా ఉన్నాయి. కరెంట్ ఛార్జీలు అంతకుముందు 300, 400, మహా ఎక్కువైతే 500. ఇప్పుడు సామాన్యుడు అద్దెకుండే ఇల్లు ఒక 5,000, 6,000 అద్దెకుండే వాడికి కూడా 1,500, 1,600 అలా వస్తున్న కరెంటు బిల్లు. దానివల్ల తీరం నష్టమే. ఇటు వర్క్ లేకుండా, పని లేకుండా అందరు సెంటర్లు. అంతకుముందు పని లేని వాళ్ళు కనీసం రోడ్డు మీద ఉచితంగా భోజనాలు పెట్టేవాళ్ళు, అన్న క్యాంటీన్లు అని అవన్నీ ఉండి వాటిని తీసేయారు. వాళ్ళు భోజనం చేయడానికి కూడా అవకాశం లేదు పని లేకపోతే. ఇసుక కార్మికులు వచ్చిన కానీ అదే పరిస్థితి. మద్యం ఎలా ఉంది? భయంకరంగా. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే నేను డైలీ వెళ్తూనే ఉంటాను. చిన్న పని మీద బ్రెయిన్ డెడ్లు, భయంకరంగా చనిపోవటం, పచ్చివాతాలు రావటం. అంటే అది పచ్చి ముందు అనమాట. స్పిరిట్ వల్ల కల్తీ ముందు అమ్మి రాష్ట్రాన్ని, ప్రజలను నాశనం చేయడానికి తప్పితే ప్రభుత్వానికి లాభం తప్పితే అది ప్రజల లాభం ఏం లేదు. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి పాలన నాకైతే నచ్చలేదు.